ఒకటి శ్రీరాముని జెండా ఉంది, ఒకటి మన భారతదేశం జెండా ఉంది. ఈ రెండిట్లో మీకు ఒక్కటే ఇస్తా అంటే ఏది తీసుకుంటావు? శ్రీరాముడు. ఏది తీసుకుంటావు? శ్రీరాముని తీసుకుంటా. ఇండియా తీసుకుంటా. ఇండియా జెండా తీసుకుంటావా? ఎందుకు? ఇండియా జెండా ఈ కలర్ కూడా ఉంటాయి కదా, అన్ని ఉంటాయి కదా, అన్ని తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి నా చేతిలో రెండు జెండాలు ఉన్నాయి. ఒకటి భారతదేశం జెండా, ఇంకోటి శ్రీరాముని జెండా. ఈ రెండు జెండాలను ప్రజలకు తీసుకుపోయి ఏ జెండాను ఎక్కువ కోరుకుంటారో తెలుసుకుందాం. నా దగ్గర రెండు జెండాలు ఉన్నాయి, ఒకటి ఇండియన్ జెండా, ఒకటి శ్రీరాముని జెండా ఉంది. ఇలా మీకు ఏదైనా ఒకటి ఇస్తా అంటే ఏది తీసుకుంటారు? శ్రీరాముని. శ్రీరాముని ఏది తీసుకుంటావు? రాముని జెండా. పుడితే పుట్టాలి హిందువుగా. ఇది దేశానికి సంబంధించి, ఇది దైవత్వానికి సంబంధించి. రెండు కూడా ముఖ్యమే. రెండు కూడా ముఖ్యమే. అది చెప్పు. రెండు కూడా ముఖ్యమే. నేను తీసుకుంటాను. తీసుకోను. ఎందుకు? అది మన భారతదేశంలో ముందేగింది కాబట్టి ఇదే. ఏది తీసుకున్నా ఒకటే కదా. అదే ఏది తీసుకుంటావు? మెయిన్ నీకు ఏది తీసుకోవాలంటే ఏది తీసుకుందాం? ఇదంటే శ్రీరామ్ జెండా అనేది భారతదేశం. శ్రీరామ్. పుడితే పుట్టాలి హిందువుగా. భారతదేశంది. భారతదేశంది. శ్రీరామ్. శ్రీరాముని తీసుకుంటావా? శ్రీరాముంది. శ్రీరాముని ఎందుకు తీసుకుంటావు? అంటే భక్తులు. రెండు అవసరమే మన భారత్. చెప్పిన ఇండియా. రాముడు. జై శ్రీరామ్. ఎందుకు? మనకు దేవుడు ఉంటేనే మనం ఉంటున్నాం. हम तुझको तेरी औकात बता देंगे.